ఫిబ్రవరి 2026 పర్షియన్ గల్ఫ్ సముద్రపు అలలపై 2 భారీ అమెరికన్ విమానవాహక నౌకలు పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా వాటి చుట్టూ ఉన్న గాలి మాత్రం తీవ్రమైన ఉద్రిక్తతతో నిండి ఉంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అంటే 2003 తర్వాత మధ్యప్రాచ్యంలో అమెరికా ఇంత పెద్ద ఎత్తున నావికాదళాన్ని మోహరించడం ఇదే మొదటిసారి. అసలింత పెద్ద బలప్రదర్శన వెనుక కథేంటి ఒకసారి లోతుగా చూద్దాం. సో ఈ మోహరింపు వెనుక ఉద్దేశం ఏంటి? అది చాలా స్పష్టంగా ఉంది. స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ మాటల్లోనే చెప్పాలంటే ఇరాన్లో ప్రభుత్వ మార్పు జరగడమే అత్యుత్తమ విషయం అని ఆయన ప్రకటించారు. అంటే ఇది కేవలం బలప్రదర్శన కాదు, ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక. వాళ్ల దూకుడు వైఖరిని మొదట్నుంచే తెలియజేస్తుంది. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఇంత పకడ్బందీగా కనిపిస్తున్న ఈ మొత్తం ప్లాన్ వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదం దాగి ఉంటే, ఒక చిన్న పొరపాటు మొత్తం ఆటను తలకిందులు చేసే అవకాశముంటే? ఈ విశ్లేషణలో మనం అన్వేషించబోయేది సరిగ్గా ఇదే. ఈ సంక్షోభాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అమెరికా ఫారెన్ పాలసీలో వచ్చిన ఈ కొత్త దూకుడైన మార్పులు చూడాలి. దీన్నే ట్రంప్ కొరొలరీ అంటున్నారు. ఇది పాత మన్రో సిద్ధాంతానికి పూర్తిగా భిన్నం. ఆ పాత సిద్ధాంతమేంటంటే విదేశీ శక్తులను అమెరికా ఖండాలకు దూరంగా ఉంచడం. కాని ఈ కొత్త సిద్ధాంతం అలా కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా దూకుడుగా, వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంపై దృష్టి పెడుతుంది. నిరోధించడం లాంటి పాత పద్ధతులు పక్కనపెట్టి నేరుగా అణిచివేయడమే దీని లక్ష్యం. ఇక్కడ చూస్తే మనకు ఆ మార్పు ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతోంది. ఒకప్పుడు నిరోధం, దౌత్యం అనేవాళ్లు. ఇప్పుడు అణిచివేత, నాయకత్వాన్ని తీసేయడం అంటున్నారు. పద్ధతులు కూడా పూర్తిగా మారిపోయాయి. ఆంక్షల నుంచి నేరుగా వేగవంతమైన సైనిక దాడులకు. ఇది పూర్తిగా కొత్త ఆట. ఈ కొత్త సిద్ధాంతం ఏదో కాగితాలకే పరిమితం కాలేదు. ఇది ఇప్పటికే పరీక్షించారు కూడా. జనవరి 2026లో వెనిజులాలో ఆపరేషన్ సదరన్ స్పియర్ పేరుతో అధ్యక్షుడు నికోలస్ మదురోను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ వేగవంతమైన విజయంతో వచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు అదే ఫార్ములాను ఇరాన్పై ప్రయోగించాలని చూస్తున్నారు. సరే, ఈ సిద్ధాంతమంతా బాగుంది, కాని ఫీల్డ్లో ఇది ఎలా కనిపిస్తుంది? ఇక్కడే మనం అసలు విషయానికి వస్తున్నాం. పర్షియన్ గల్ఫ్లో జరుగుతున్న ఈ 2 క్యారియర్ల జూదం. 2 కేవలం 2 కాని ఆ 2 విమానవాహక నౌకలు మొత్తం సమీకరణాలనే మార్చేయగలవు. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నావికాదళాన్ని మోహరించడం ఇదే మొదటిసారి. సో ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఇస్తున్న ఒక బలమైన సందేశం. ఈ రెండిటి బలం ఏంటో క్లుప్తంగా చూద్దాం. మనకు ఒకటి కొత్త తరం యుఎస్ఎస్ గెరాల్డ్ R4 ఉంది, మరొకటి పాతతరం యుఎస్ఎస్ ఎబ్రహాం లింకన్. కానీ రెండిట్లోనూ F-35C స్టెల్త్ ఫైటర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫోర్డ్ క్యారియర్ మిగతా వాటికంగా 25-30% వేగంగా ఫైటర్ జెట్స్ని గాలిలోకి పంపగలదు. అంటే అపారమైన ఫైర్ పవర్. అయితే ఇంత శక్తివంతంగా కనిపిస్తున్న ఈ దళం వెనుక ఒక పెద్ద లోపం దాగి ఉంది. బయటకు ఎవరికీ పెద్దగా తెలియని ఒక బలహీనత, మొత్తం వ్యూహాన్నే తలకిందులు చెయ్యగల లోపం. ఇది ఊహాగానం కాదు. స్వయంగా నేవీ చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ అడ్మిరల్ డారిల్ క్యాడిల్ ఈ మోహరింపు వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించారు. ఆయనేమన్నారంటే ఇది నావికులపై తీవ్రమైన ఒత్తిడి ఇంకా నిర్వహణ ప్రమాదాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే నేవీ టాప్ లెవెల్లోనే దీనిపై ఆందోళనలు ఉన్నాయన్నమాట. దీన్నే అలసిన క్యారియర్ సిండ్రోమ్ అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. యుఎస్ఎస్ ఫోర్డ్ 8 నెలలుగా నాన్ స్టాప్గా సముద్రంలోనే ఉంది. 3 వేర్వేరు సముద్రాల్లో పనిచేసింది. సిబ్బంది ఎంత అలసిపోయుంటారో. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫ్లైట్ డెక్ మీద అలసట వల్ల ఒక చిన్న తప్పు జరిగినా అది పెను విపత్తుకు దారితీయొచ్చు. సరే, ఇప్పుడు నాణానికి రెండో వైపు చూద్దాం. ఇరాన్. ఇక్కడే వెనిజులా మోడల్ పూర్తిగా బిడిసికొడుతుంది. ఎందుకంటే ఇరాన్ వెనిజులాలా కాదు, అదొక పటిష్టమైన కోటలాంటి దేశం. ఈ పోలిక చూస్తే విషయం మొత్తం మనకర్థమైపోతుంది. వెనిజులా తీర ప్రాంతంలో సులభంగా దాడి చేయొచ్చు. ఇరాన్ అలా కాదు, దానికి వ్యూహాత్మక లోతు ఎక్కువ. వెనిజులా ఎయిర్ డిఫెన్స్ చాలా బలహీనం. ఇరాన్ది చాలా పటిష్టమైన బహుళస్థాయి రక్షణ వ్యవస్థ. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే వెనిజులాలో ఒక వ్యక్తి చుట్టూ తిరిగే పాలన, ఇరాన్లో ఒక బలమైన మతాధికార యంత్రాంగం. సో ఒకే వ్యూహం 2 చోట్ల పని చేయదు.
ఇక వాళ్ల క్షిపణుల గురించి చెప్పాలి. సెజిల్ లాంటివి భూగర్భ బంకర్ల నుంచి కూడా ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలను టార్గెట్ చేయగలవు. ఖైబర్ షెకాన్ లాంటివి క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించడానికి తయారుచేశారు. ఇక ఫతా-2 ఇది హైపర్సోనిక్ క్షిపణి. అమెరికా ఏజిస్ డిఫెన్స్ సిస్టమ్కు ఇది పెద్ద సవాల్. అన్నింటికన్నా ముఖ్యంగా ఖలీజ్ ఫార్స్ ఇది నేరుగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను టార్గెట్ చేసే యాంటీ షిప్ బెలిస్టిక్ క్షిపణి. అన్నింటికంటే వాళ్ల దగ్గరున్న అతిపెద్ద ఆయుధం అణు బ్రేకౌట్ సామర్థ్యం. ఇరాన్ దగ్గర కేవలం 3 వారాల్లో అణువాయుధానికి సరిపడా యురేనియం తయారు చేయగల నిల్వలున్నాయి. అమెరికా నుంచి వస్తున్న ఈ తీవ్రమైన ఒత్తిడి వాళ్లను ఆ చివరి అడుగు వేయడానికి పూరిగొల్పవచ్చు. అసలు మనం ఇంత త్వరగా ఈ పరిస్థితికి ఎలా వచ్చాం? ఒకసారి టైమ్లైన్ చూద్దాం. జూన్ 2025లో ఇరాన్పై దాడులు, జాన్యువరి 2026లో వెనిజ్వెలాలో సక్సెస్, ఫిబ్రవరి ఆరంభంలో చర్చలు విఫలం, వెంటనే ఫిబ్రవరి 13న యుఎస్ఎస్ ఫోర్డ్ను పంపమని ఆర్డర్. చూసారా సంఘటనలు ఎంత వేగంగా జరిగిపోయాయో? సరే, ఇప్పుడేంటి నెక్స్ట్? ఈ ఉద్రిక్తత ఎలాంటి ముగింపుకు దారితీయొచ్చు? మన ముందు 3 ప్రమాదకరమైన మార్గాలు కనిపిస్తున్నాయి. మొదటిది కమిట్మెంట్ ట్రాప్. అంటే ఏంటంటే, ఒకసారి ఒక విషయంలో ఇరుక్కుపోయాక నష్టం వస్తున్నా సరే ప్రతిష్ట కోసం అందులోనే కొనసాగడం. అమెరికా ఒత్తిడి పెంచుతుంది, కాని ఇరాన్ లొంగదు. చివరికి అలసిపోయిన యుఎస్ఎస్ ఫోర్డ్ వెనక్కి తగ్గాల్సొస్తుంది. అప్పుడేమవుతుంది? అమెరికాకి అవమానం, ఇరాన్కొక పెద్ద ప్రచార విజయం. రెండోది న్యూక్లియర్ బ్రేకౌట్. అమెరికా దాడి ఖాయమని ఇరాన్ నమ్మితే వాళ్లు అణువ్యాప్తి నిరోధక ఒప్పందం అంటే ఎన్పీటీ నుండి బయటకొచ్చేస్తారు. ఆ తర్వాత ఒక అణు పరీక్ష నిర్వహిస్తారు. ఇది మొత్తం మధ్యప్రాచ్యంలో ఒక భయంకరమైన ఆయుధపోటీకి దారితీస్తుంది. దేన్నైతే ఆపాలనుకున్నారో అదే జరిగిపోతుంది. ఇక చివరిది, మూడోది అనియంత్రిత తీవ్రత. ఏదో ఒక చిన్న ఘర్షణ, ఒక డ్రోన్ను కూల్చడం లాంటిది పెద్ద యుద్ధానికి దారితీయొచ్చు. అమెరికా ప్రతీకార దాడి చేస్తుంది. దానికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఇది ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారొచ్చు. సో, చివరిగా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. పర్షియన్ గల్ఫ్లో ఈ 2 అపారమైన యుద్ధనౌకలు నిలబడి ఉండగా అసలు ప్రశ్న ఏంటంటే, ఈ వ్యూహం ద్వారా అమెరికా ఈ ఉచ్చును ఇరాన్ కోసం పన్నిందా, లేక తెలియకుండానే తనకోసం తానే పన్నుకుందా?